సర్పంచ్ ఓట్ల కాంచెలి ఎమ్మెల్యే ఓట్ల దాకా ఎన్నికొచ్చినా గెలుపు కాడ ముంగట పడేది బీసీలే. వాళ్ళ ఓట్లు ఎవ్వరికి ఎక్కువ పడితే వాళ్ళే గెలుస్తారు పక్క. బలం బలగం పెద్దది మరి. గందుకే ఎన్నికొచ్చినా బీసీల మీద వరాలు కుమ్మరిస్తుంటాయి అన్ని పార్టీలు. చెల్ ఇంకా ఎన్నేళ్ళని మేము ఓట్లేసే మిషన్ల లెక్కనే ఉండాలి. ఓట్లు మాయి సీట్లు మీక ఇక నడవదు అని జంగుకు తయారైనాయి బీసీ సంఘాలు. రేపే ఢిల్లీ బీసీ పోరుగర్జన. 12 బీసీల సంఘాల మేధావులు ప్రొఫెసర్లు అన్ని పార్టీల లీడర్లతోటి మహాధరణ చేయబోతున్నాయి జంతర్ మంతర్ కాడ. తెలంగాణకెళ్ళి 1500 మంది బీసీలు రైలు ఎక్కితే ఏరే రాష్ట్రాలకెళ్ళి కూడా బగ్గనే వస్తురట. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, డిఎంకే, అన్నా డిఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ ఇట్లా 28 పార్టీల లీడర్లు వచ్చి మతిస్తారట మనోళ్ళ ధర్నాకు. రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రేపు ఈ బీసీల పోరుగర్జనకు హాజరు కాబోతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసిరు కదా. గది అమల్లోకి రావాలంటే పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ చేయాలి. సెంటర్ వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా ఇంటలేరని గీ లడాయి అందుకురు అన్నట్టు. గమ్మత్ ఏందంటే బీసీ బిల్లుకు అసెంబ్లీలో బీజేపీకి సపోర్ట్ చేసింది. మరి తెలంగాణ రాష్ట్రంలో బిల్లుకు మద్దతు తెలిపినప్పుడు అదే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ మరి పార్లమెంట్ లో ఎందుకు మద్దతు తెలుపదు? అంటే ఢిల్లీలో ఒక నిర్ణయం, గల్లీలో ఒక నిర్ణయం బీజేపీ పార్టీ తీసుకుంటుందా? ఆల్రెడీ పార్లమెంట్ నడుస్తున్నది కాబట్టి మన బీసీ బిల్లును పాస్ చేస్తే తెలంగాణ బీసీలకు చెప్పున రిజర్వేషన్లు పెరిగి మస్తు ఫాయిదా అవుతుంది అన్నట్టు. ఇయాల్టికైతే గింతే. ధర్నా ఎట్లా నడిచింది, ఎవరెవరు వచ్చింది రేపు చెప్పుకుందాం వివరంగా.